జై శ్రీకృష్ణ. నీళాతుంగస్తనగిరి తటే సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఈవేళటి పాసురం అహంకార రహిత స్థితిని గురించి, అంటే జీవుడి యొక్క సహజ స్వరూపమైనటువంటి దాసభావాన్ని ప్రతిబింబించేటటువంటి పాసురం. 22వ పాసురం. అంకణ్ మా జ్ఞాలత్తు அரசர் அபிமானவங்கமாய் வந்து நின் பள்ளிக்கட்டில் கீழே செங்கமிருப்பார் போல் வந்து தலை பெய்தோம் கிங்கிணி வாய் செய்த தாமரை பூ போலே செங்கண் சிரிச்சிறிதே எம்மேல் விஜயாவோ. திங்களும் ஆதித்யனும் எழுந்தால் போல் அங்கணிரண்டும் கொண்டும் எங்கள் மேல் நோக்குதியேல் எங்கள் மேல் சாபம் இழிந்து ఏలోరెంబావాయ్. ఈ విశాలమైన అందమైనటువంటి భూమి మీద మనం జీవనం కొనసాగిస్తూ దీనితోటి అనిర్వచనీయమైనటువంటి బంధాన్ని పెనవేసుకొని ఉంటాం. ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి, తిరిగి నీ ఇంటికి నువ్వు చేరుకొని హాయిగా స్నానం చేసి అంత కారవన్నం తినేసి నెయ్యేసుకొని చక్కగా పడుకుంటే ప్రపంచం మొత్తాన్ని జయించేసినట్లుగా భావిస్తూ ఉంటావు కదా. ఎక్కడికైనా వెళ్ళు, తిరిగి నీ ఇంటికి వస్తేనే నీకు తృప్తి. అందుకే మనకి గృహమేధులు అని పేరు. అంటే ఏంటి? ఇది నా ఇల్లు అని అంటాం. ఎంతవరకు నీ ఇల్లు? నువ్వు ఉన్నంత వరకు ఆ ఇల్లు. నువ్వు ఉండడము అంటే ఈ దేహములో నువ్వు ఉండడం అని అర్థం. ఒక్కసారి ఈ దేహము నుండి కనిపించే ఈ దేహము నుండి ఈ లోపల ఆ జీవుడు వెళ్ళిపోతే ఇక ఆ ఇంటికి తనకి ఎటువంటి సంబంధం లేదు. ఇలా మనం ఉండేటటువంటి ఇల్లే కాదు, మనం నివసించే పట్టణమే కాదు, మనం ఉండే దేశమే కాదు, చివరికి ఈ భూమి అంతా కూడా ఎటువంటి సంబంధం లేదు మనకి. ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్లుగా చీమకు చీమకున్నంత గర్వం ఉంటే బ్రహ్మకి బ్రహ్మకున్నంత గర్వం ఉంటుంది. అటువంటి అహంకార స్థితి ఎప్పుడైతే మనం వదులుకొని ఇదంతా కూడా పరమాత్మది అనేటటువంటి త్రికరణ శుద్ధిగా ఆ భావనని మనం కలిగి ఉంటామో అప్పుడు పరమాత్మ మనల్ని స్వీకరిస్తాడు. అంకణ్ మాజ్ఞాలత్తు అరశర. అందుకే మనలాంటి వాళ్ళకి, సామాన్యులకి చాలా సులభం అండి అహంకారాన్ని వదిలిపెట్టడం పెద్దవాళ్లతో పోల్చితే. ఎందుకంటే మనకుంటే ఒక భవంతి ఉంటుంది, 2 ఉంటాయి, 3 ఉంటాయి, అంతవరకే. కానీ ఒక రాజుకి ఈ రాజ్యమంతా తనదే, అందరూ తన అధీనంలోనే ఉంటారు, ఈ భూములన్నీ తన అధీనమే, ఆ మనుషుల భావాలు తన అధీనమే, ఎవరు ఏది చెప్పినా కూడా అధికారం కలిగిన వాడికి అడ్డు రాలేడు. కాబట్టి ఆ రాజుకి ఎలా ఉంటుంది? అంత స్థాయిలో అహంకారం ఉంటుంది. ఇంత వదులుకోవటం సులభమా? ఇంత వదులుకోవటం సులభమా? అందుకే
చీమకి చీమంత అహంకారం, బ్రహ్మకి బ్రహ్మంత అహంకారం. చీమకుండే అహంకారాన్ని తొలగించుకోవటం చాలా సులభం, ఇంతో ఉంటుంది కాబట్టి. అందుచేత మన జీవన అవసరాలకు సరిపడేంత జీవనం సౌకర్యం ఉంటే చాలు. ప్రియ భగవద్బంధువులారా, పరమాత్మ మెచ్చని గుణాలలో మొట్టమొదటిదే అది. కనుక ఈ పాసురంలో ఎలాగా తాము పరమాత్మ యొక్క గుణములకు ఓడిపోయి అహంకారాన్ని వదులుకొని స్వామిని శరణాగతి చేశారో చాలా చక్కగా తెలియచేసే పాసురం. దీన్ని సింహాసన పాసురము అని కూడా అంటారు. ఏం చెప్తుంది ఆండాళ్ తల్లి? అంకణ్ మా జ్ఞాలత్ அரசர் அபிமான பங்கமாய் வந்து நின் పళ్ళి కట్టిల్ కీజే. రాజులందరూ కూడా చక్రవర్తులు, ఈ భూమిని పరిపాలన చేసినటువంటి చక్రవర్తులు ఇదంతా తమదే తమదే అని అహంకరించి చివరికి ఇవంతా తమవి కాదు, నీవే అని గుర్తించారు. అలాగా ఎదుటి రాజుల యొక్క బలము వద్ద ఓడిపోయినటువంటి రాజులు ఎలాగైతే అహంకార రహిత స్థితిని పొందుతారో, మేం కూడా అలాగే నీ యొక్క గుణములకు ఓడిపోయి నీ సింహాసనము కిందకి వచ్చి చేరినాము తండ్రి అని అంటుంది. ఈ ఆండాళ్ కోసం మన స్వామి సింహాసనం ఎంత పెద్దగా ఉందో, వీళ్ళందరూ కూడా ఆ సింహాసనం కిందకి చేరిపోయారు. అంటే నీ అధీనులము అని చెప్పటం అన్నమాట. కింకిణి, సరే వచ్చారమ్మా, ఏం కావాలి, ఏం వాంఛించి మీరందరూ వచ్చారు? కింగిణి వాయ్ చేద తామరై పూపోలే. కింగిణి వాయ్ చేద తామరై పూపోలే. ఏం లేదు స్వామి, నీకు మేలు కొలుపులు పాడాలి అని వచ్చాం. నీవు నిదురించగా తిరిగి మేలుకునేటప్పుడు నిదానంగా ఇలా కళ్ళు విప్పుతావు కదా, అరమోట్పు కనులు అని అంటారు. అంటే అటు పూర్తిగా పడుకు నిద్రించేటప్పుడు కాదు, అలాగా పూర్తిగా లేచాక కాదు, లేస్తూ ఉండేటప్పుడు ఆ అందం చూడాలని వచ్చాం స్వామి కదండి. అసలు స్వామి సౌందర్యాలు ఎక్కడ ఎలా ఉన్నా కూడా అద్వితీయంగానే ఉంటాయండి. నిదురించే స్వామి సౌందర్యాన్ని అనుభవించినటువంటి వాడు విశ్వామిత్రుడు. లక్ష్మణస్వామి, రాముడు ఇద్దరూ కూడా విశ్వామిత్రుల వారి వెంట వెళ్ళినప్పుడు పాపం లేతగా ఎంతో సుకుమారంగా పెరిగారు కదా. ఆ అడవులలో పాదరక్షలు లేకుండా, మరి గురువుగారు వెంట నడిచేటప్పుడు పాదరక్షలు ఉండకూడదు కదా, అలాగా పాదరక్షలు లేకుండా గురువుగారితోటి అడవిలో ఆ మట్టి దిబ్బలు, రాళ్ళు, రప్పలు, ముళ్ళు, చెట్లు, ఎగుడు దిగుడుగా ఉండే భూమి, పర్వతాలు, ఇవన్నింటినీ అధిరోహిస్తూ గురువుగారిని అనుసరిస్తూ వినయంగా రాముడు వారు లక్ష్మణస్వామి ఇద్దరు వెళ్ళి ఆ రాత్రి శయ్యనించి పాపం అలసటతోటేమో ఉదయాన్నే నిద్ర లేవలేకపోయారు. విశ్వామిత్రుల వారు తమ యొక్క సంధ్యావందనాదులన్నింటినీ ముగించుకొని రాముల వారి దగ్గరికి, లక్ష్మణస్వామి దగ్గరికి వచ్చి చూస్తే అలా నిద్రిస్తూనే ఉన్నారు. మొట్టమొదట పిలవకుండా వచ్చేసేది విశ్వామిత్రుల వారికి ఆగ్రహమే, కానీ రాముల వారి సౌందర్యాన్ని చూసి అలా దిగ్భ్రాంతి చెందిపోయారట. ఇంత సౌందర్యం ఎక్కడైనా ఉంటుందా అని. స్వామి నిద్రించేటప్పుడు అంత గొప్ప సౌందర్యంగా ఉన్నారు. మనం కూడా చూడండి, ఇంట్లో చిన్న చిన్న చంటి పిల్లలు ఉంటారు. ఆ చంటి బిడ్డలు నిద్రించేటప్పుడు అప్పటి వరకు ఆడుతుంది తల్లి, ఆడిపిస్తుంది, తినిపిస్తుంది, నిద్రపుచ్చుతుంది, జోలగొడుతుంది, అంతా ఉంటుంది. ఆ నిద్ర వాళ్ళ నిద్రలోకి జారిపోగానే ఇంకా తల్లి ఆగలేదు, వాళ్ళని ఎలా అయినా ముద్దు పెట్టేసుకోవాలి అని బాగా కోరిక కలుగుతుంది. కానీ పెద్దవాళ్ళేమో నిద్రపోయేటప్పుడు చిన్నపిల్లల్ని ముద్దు పెట్టుకుంటే ఆయుష్ క్షీణం అమ్మా, కాబట్టి పెట్టుకోకూడదు అని చెప్తారు పెద్దలు. ఎంత పెద్దలు చెప్పినా కూడా ఎదురుగా పిల్లవాడిని చూసి అసలు తట్టుకోలేకపోతుంది తల్లి, ముద్దు పెట్టుకోలేకుండా ఆగలేకపోతుంది. అంత మనోహరంగా ఉంటారు పిల్లలు నిద్రించేటప్పుడు కదండి. ఆగకుండా తన పరిధి దాటి వద్దు అన్న పనిని కూడా తాను చేసేస్తుంది, పిల్లవాడిని ప్రేమగా ముద్దాడుతుంది. పరమాత్మ స్వరూపాలు కదా చంటి బిడ్డలు కదా, అందుకేనేమో అంత సౌందర్యం ఉంటుంది. రాముల వారిలో అద్భుతమైనటువంటి సౌందర్యాన్ని దర్శించారు విశ్వామిత్రుల వారు. వెంటనే అనుకున్నారు, ఒక్కరోజు నేను చూస్తేనే నాకు ఇలాగా ఉందే, అసలు ఇంత నిద్రించేటటువంటి బాలుడి సౌందర్యాన్ని
నిరంతరం సేవించుకునేటటువంటి ఆ కౌసల్యామాత ఎంత భాగ్యవంతురాలు అని అనుకుంటారు. ఆ కౌసల్యం తలుచుకున్నారు విశ్వామిత్రుల వారు. నిదురించే సౌందర్యాన్ని విశ్వామిత్రుల వారు సేవించారు కదండి. స్వామి కూర్చొని ఉన్నటువంటి సౌందర్యాన్ని అరణ్యంలోని మహర్షులు సేవించారు. భరతుడు కూడా సేవించాడు. స్వామి నిలబడి ఉన్న సౌందర్యాన్ని ఆ సముద్రం దగ్గర రామసేతు నిర్మాణ సమయంలో ఆ వానరులు అందరూ కూడా చూసి తరించారు. పడుకున్న సౌందర్యం, కూర్చొని ఉన్న సౌందర్యం, నిలబడి ఉన్న సౌందర్యం అందరూ రకరకాలుగా సేవించారు. ఇప్పుడు మేము ఇంకో కొత్తగా స్వామి సౌందర్యాన్ని సేవించుకోవాలి. ఎలా డిమాండ్ చేస్తుంది చూడండి ఆండాళ్ళ తల్లి. ఏం కావాలి అంటే అరమోట్పు కనులతోటి నిదురించి తిరిగి నిద్ర మేలుకునేటటువంటి సమయంలో ఉండేటటువంటి ఆ కళ్ళు తెరిచే ప్రాసెస్, దాన్ని ఏమని చెప్తుంది? కింగిణి వాయ్ చేద తామరై పూపోలే. కూచిపూడి భరతనాట్యం అది చేసేటప్పుడు కాళ్ళకి మువ్వలు ధరిస్తారు. అలాగే లేగదూడలకి, ఆవులకి, ఎద్దులకి కూడా ఇలాగ కడుతుంటారు మువ్వలు మెడలో. ఒక్కొక్కసారి లేగదూడలైతే కాళ్ళకు కూడా కడతాం. అది ఎలా ఉంటుందండి? మొత్తం ఇలా కప్పేసి లోపల ఉండే ఆ రాయి అలా కొద్దిగా కనిపిస్తూ ఉంటుంది. దాన్ని ఎలా అంటుంటే అది ఎలా ఊగుతూ ఉంటుంది. దానివల్లే కదా శబ్దం వచ్చేది. అలాగా ఒక మువ్వలో ఎలాగైతే లోపల రాయి కొద్దిగా కనిపిస్తూ కొద్దిగా మూయబడి బయటికి రాక ఎలాగా కనిపిస్తూ ఉంటుందో స్వామి నీ యొక్క అరమోట్పు కనులు అలా ఉండాలి. అలాగా కింగిణి వాయ్ చేద తామరై పూపోలే. రాజీవలోచనుడివి కదా, అటువంటి సౌందర్యాన్ని మేము సేవించుకోవాలి అంటారు. అందుచేతనే ఇది చాలా విశేషమైనటువంటి దర్శనం అండి. అందుచేతనే మనం ఆలయాలలో విశ్వరూప దర్శనం కోసం అంతగా ఆరాటపడతాం. స్వామి యొక్క ఆలయానికి వెళ్ళినప్పుడు విశ్వరూప దర్శనం చేసుకుంటాం మనం. అంటే ఏంటి? ఉదయాన్నే సుప్రభాత సేవ అయ్యి మొట్టమొదటిసారిగా ఆ ఉండే పరదా తొలగించేసి స్వామి దర్శనం, మొట్టమొదటి వీక్షణం మన పైన పడాలి. అది చాలా విశేషమైనటువంటి దర్శనం. అంతే ఉండేటటువంటి సకల పాతకములు పటాపంచలైపోతాయి. ఎందుచేత నిదురించి లేచినప్పుడు ఉండేటటువంటి అద్వితీయమైనటువంటి శక్తి మన పైన ప్రసరిస్తుంది కనుక. ప్రియ భగవద్బంధులారా, అటువంటి దర్శనాన్ని కోరుకుంటుంది ఆండాళ్ళ తల్లి. செங்கண் சிரிச்சிறிதே ఎమ్మేల్ విజయావో. స్వామి సెంకణ్ అంటే వాత్సల్యముతో కూడినటువంటి అందమైన నీ నేత్రముల ద్వారా ప్రసరించబడినటువంటి అనుగ్రహ వీక్షణం. రెండు నేత్రములలో నుండి వచ్చినటువంటి ఆ అనుగ్రహ కటాక్షం మా పైన ప్రసరింపచేయి. అంటే చల్లగా చూడు తండ్రి అని అడగడం అన్నమాట. ఎలా ఉన్నాయట స్వామి నేత్రాలు? తింగళం ఆదిత్యనం ఎజుందాల్ పోల్ அங்கணி ரெண்டும் கொண்டும் எங்கள் மேல் நோக்குதியேல் எங்கள் மேல் சாபம் இழிந்து ఏలోరెంబావాయ్. అంగణి ఈ రెండుం కొండుం, ఒక నేత్రమేమో తింగళం, మరొక నేత్రమేమో ఆదిత్యను. మొట్టమొదటి పాసురంలో కూడా స్వామి యొక్క నేత్రాలను అలాగే వర్ణించి చెప్తారు, సూర్యుడు చంద్రుడు అని. ఇక్కడ కూడా అదే చెప్తారు. ఒక నేత్రం స్వామిది సూర్యుడు, మరొక నేత్రం చంద్రుడు. తీక్షణమైనటువంటి దృష్టితో మన పాపములను హరింపచేస్తాడు. చల్లనైనటువంటి తన దృష్టితో మన మనసుకి స్వాంతన కలిగిస్తాడు. రెండింటినీ చేయగలిగినటువంటి అఘటిత ఘటనా సమర్థుడు పరమాత్మ కదండి. దుష్టమైనటువంటి మనలో ఉండేటటువంటి దుష్ట స్వభావాలను నశింపచేయటానికి సూర్యుడు వంటి తీక్షణమైనటువంటి కిరణాలను, అనుగ్రహాన్ని ప్రసరింపచేస్తాడు. అది తీక్షణమున్న అనుగ్రహమే, చల్లగా ఉన్న అనుగ్రహమే. ఎందుచేతనంటే వాటి యొక్క లక్ష్యం మనల్ని ఉద్ధరించడం కనుక కదండి.
అలాగా నీ యొక్క తింగళుం ఆదిత్యനും ఎజుందాల్ పోల్ அங்கணிரண்டும் கொண்டும் எங்கள் மேல் நோக்குதியேல் ఎంగళ్ మేల్ శాపం. అలా వికసించనటువంటి తామర పుష్పము వలె ఉండేటటువంటి నీ నేత్రశోభ, స్వామి యొక్క నేత్ర సౌందర్యాన్ని అద్భుతంగా కీర్తిస్తుంది ఆండాళ్ తల్లి ఈ పాసురంలో. ఎందుచేత నేత్రాలు అంటే పెద్దల యొక్క చూపు మన పైన పడితే చాలండి. చూడండి, ఇప్పుడు మనం కూడా ఎవరైనా పెద్దల్ని దర్శించుకోవటానికి మనం ఎంత ఆరాటపడిపోతాం. వారిని ఒకసారి దర్శనం చేసుకుంటే చాలు అనుకుంటాం కదండి. ఏమండి, మీరు ఒకసారి మేము కనిపించి, అంత హడావిడిగా ఎందుకండి వచ్చేసారు, వెళ్ళిపోతున్నారు, అంత తొందరగా ఉంది కదా, ఆఫీస్కి వెళ్ళాలి కదా, మీరు ఎందుకు వచ్చారండి అని అడిగామనుకోండి, ఏమంటారు? ఏం లేదండి, వచ్చారు కదా, మళ్ళీ సాయంత్రం కల్లా మీరు వెళ్ళిపోతారు కదా, మళ్ళీ మీ దర్శనం కలగదు కదా అని వచ్చామండి అని అంటారు. పెద్దల యొక్క చూపు మన పైన పడాలి, అందుచేత వెళ్ళి దర్శనం చేసుకోవాలి. పెద్దలు ప్రత్యక్షంగా ఉన్నప్పుడు వారిని ప్రత్యక్షంగా సేవించుకొని వారి యొక్క వీక్షణం, కంటి చూపు మన పైన పడే విధంగా అలాగే ఒకసారి దాసోహం చేసుకొని వెళ్ళాలి. పరమాత్మ దగ్గర ఆండాళ్ గోష్ఠి ఇదే కోరుకుంటుంది. అది ఈ పాసురంలో అద్భుతంగా తెలియజేస్తుంది. ఏమిటవుతుందట? ఎంగళ్ మేల్ శాపం ఈశిందు ఏలోరెంబావాయ్. అన్ని విధములైన శాపములు తొలగిపోవుగాక అని ప్రార్థిస్తుంది ఆండాళ్ తల్లి. మన ఈ పాసురాన్ని ఎవరెవరైతే అనుసంధానం చేస్తారో, వింటారో, మనకుండేటటువంటి అనేక శాపములన్నీ తొలగి సుఖ శాంత చిత్తులమవ్వాలి ఆండాళ్ శ్రీ రంగనాథుల అనుగ్రహంతో అని కోరుకుంటూ జై శ్రీకృష్ణ. ఆండాళ్ తిరువడిగళే శరణం.